పాన్ ఇండియా ట్రెండ్తో సినీ హీరోలకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సరికొత్త ట్రెండ్ కారణంగా అభిమానులకు సైతం కొందరు స్టార్ హీరోలు దూరం అయిపోతున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు, ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన చేసింది ఒక్కటే సినిమా. పాన్ ఇండియా మూవీగా వచ్చిన RRR బ్లాక్ బాస్టర్గా నిలిచినప్పటికీ ఎన్టీఆర్ కొంతకాలం ఫ్యాన్స్కు దూరమయ్యారు. గతేడాది దేవరాతో పలకరించారు. ఈ ఏడాది వార్ 2 పక్కన పెడితే ఆయన హీరోగా మరే సినిమా ఏం రావట్లేదు. ఈ ఏడాది వార్ 2ను పక్కన పెడితే ఆయన హీరోగా మరే సినిమా రావడం లేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి ఇదే రీతిలో ఉంది. వినయ్ విజయ్ రామ్ మూవీ తరువాత 4 ఏళ్లలో RRR సినిమా ఒక్కటే చేశారు. ఇక ఈ ఏడాది వచ్చిన గేమ్ చేంజర్ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోగా పెద్ది సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది గుంటూరు కారంతో వచ్చారు. ఇక దిగ్గజ దర్శకుడు రాజమౌళితో సినిమా ఒప్పుకున్న తరువాత అది సెట్స్ పైకి వెళ్లేందుకే సుమారు సంవత్సరం పట్టింది. షూటింగ్ మొత్తం పూర్తి కావాలంటే చాలా సమయం తీసుకుంటారు. అంటే మహేష్ బాబు మూవీ కోసం అభిమానులు కొన్నేళ్లు వెయిట్ చేయాల్సిందే. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2021 నుంచి పుష్ప వరల్డ్ లోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. పుష్ప 2 మూవీ రావడానికి సుమారు 3 ఏళ్లు పట్టింది. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఏది ఏమైనా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా ట్రెండ్ను ఫాలో కావడంతో అభిమానులు వాళ్ళ సినిమాల కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.